హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ వార్తాపత్రికల్లో ఉన్న ప్రధానమైన అంశాలేంటి క్లుప్తంగా చెప్తాను. ముఖ్యంగా వార్తల వెనుక వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం. ఈనాడుతో మొదలు పెడితే మద్యం మాఫియాను వదలమంటూ ప్రధానంగా బ్యానర్ వార్త చేశారు. వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు. గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల రూపాయల నష్టం. 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే జరిగాయి. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం. మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనేమన్నారంటే 18,860 కోట్లు నష్టం ప్రాథమికంగా వచ్చినట్టుగా తేలింది. లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేస్తే ఇంకా ఆ నష్టం పెరిగే అవకాశం ఉంది. సో 1,00,000 కోట్లు నగదులో అమ్మేశారు, అంటే అకౌంట్ లేదు. ఈ విషయాన్ని అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర సందర్భంగా ప్రస్తావించిన మాట మీ అందరికి ఎరుగుదురే. 30,000 కోట్ల నష్టం జరిగింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన మాట. ఆ తర్వాత ఇంకో 10,000 కోట్లు పెరిగి కూడా ఉండొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేసిన అంశం ఇది, ఆయన లేవనెత్తిన అంశం. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం. కిక్కు లెక్క తేలుస్తామని బ్యానర్ వార్త చేశారు. ముడుపుల కిందే 3,113 కోట్లట. అంటే కేవలం ఈ డిస్టిలరీలకు పర్మిషన్ ఇవ్వటానికి 3,000 కోట్ల రూపాయల చేతులు మారాయి. ఎంత దొబ్బేశారు అదవలు, ఆలోచించండి. అంటే జనానికి ఒక నాసి రకమైన మద్యాన్ని పోసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి వీళ్ళు పండగ చేసుకున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. అంటే శవాల మీద పేలాలు ఎరుకునే రకం ఈ వైసీపీ నేతలు. వాళ్ళ ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే, వాళ్ళు అలాగే. సో అంటే ఇంతకుముందు నేను సహజంగా నేను రెగ్యులర్గా చెప్తా ఉంటా సామెత, ఆవు చెవిలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. సో వాళ్ళ నాయకుడు ముఠా నాయకుడు అలాంటి వాడు అయినప్పుడు ఆటోమేటిక్ ముఠా అంత అలాగే ఉంటుందిగా. సో జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం అంటూ రాశారు. మద్యంలో మహామాయ అంట. ఢిల్లీ స్కామ్ను మించిన జగన్ మద్యం దందా. మరి ఢిల్లీ స్కామ్ను మించిన జగన్ మద్యం దందా అనేది నేను రకరకాల వీడియోల్లో కూడా చెప్పాను. మరి ఢిల్లీ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, కవిత జైలుకి వెళ్ళింది. మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలా వద్దా? అది. సో ప్రభుత్వ షాపులు కేంద్రంగా అమ్మకాల పర్వం అంట. డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకు సీసాలు, వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలకు. 641 షాపుల్లో NDPL అమ్మినట్టుగా నమోదు. అందుకే 4 రోజులు ఆలస్యంగా నగదు జమ. మొత్తం దోపిడీ 30,000 కోట్లుగా అంచనా. చూసారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 30,000 కోట్ల రూపాయలు దోపిడీ అని ఆనాడే చెప్పాడు ఆయన. బయటకు వస్తూ ఉన్నాయి. 7 కంపెనీలకి దాదాపు అన్ని ఆర్డర్లు ఇచ్చారట. వైసీపీ హయాంలో 38 కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. డిస్టిలరీలను కబ్జా చేసి దందా చేశారు. తయారీ, అమ్మకం అంతా వాళ్ళ చేతుల్లోనే. పక్క రాష్ట్రాల మద్యంతోనూ దోపిడీ. ధరలు పెంచి పేదల జేబులు లూటి, నాసిరకంతో అనారోగ్య సమస్యలు, అక్రమాలపై మనం చాలామంది దగ్గర పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు చాలామంది ఏం చెప్పారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయన్న. మా ఫ్రెండ్స్ అనేక మంది ఆరోగ్యాలు పాడైపోయి హాస్పిటల్లో బాట వెళ్ళారు అని చెప్పారు కదా. కొంతమంది చనిపోయారు కూడా. సో మద్యం అనేది నిజంగా కూడా కష్టం చేసి వచ్చిన వాడికి మద్యం అలవాటు ఉంటుంది. అసలు మద్యం తాగద్దు అని చెప్పడం అనేది మన ధర్మం, బాధ్యత. తాగితే కాస్త నాణ్యమైన మద్యం తాగాలి కాబట్టి అలాంటిది ఉంచడం అనేది ప్రభుత్వ బాధ్యత. లేదంటే పూర్తిగా బంద్ చేయండి, నిషేధం విధించండి. నిషేధం విధిస్తే అవ్వట్లేదు కదా, పక్క రాష్ట్రాల నుంచి దొంగతనంగా తెస్తున్నారు కదా. తర్వాత ఏంటి, ఆ కళ్ళులో ఈ మత్తు ట్యాబ్లెట్లు కలిపి అమ్మేస్తున్నారు కదా, గంజాయి లాంటి అమ్ముతున్నారు కదా. అంటే మద్యం రేట్లు ప్రియం కావడంతోనట గంజాయికి అలవాటు పడ్డారట. అంటే 2 రకాల లాభాలు ఈ ప్రభుత్వానికి. ఒకటేమో మద్యం ధరలు పెంచడం వల్ల మద్యం మీద ఆదాయం, ఆ ధరలు పెంచిన మద్యం కొనుక్కోలేకపోతే మత్తు కావాలి అంటే గంజాయి కొనుక్కోవడం మార్గం.
సో గంజాయిని కూడా ప్రోత్సహించింది గత ప్రభుత్వం. ఆ రకంగా గంజాయి మీద కూడా వాళ్ళకి ఆదాయం వచ్చింది. సో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వం. 1000 కోట్ల నష్టం చేస్తే శిక్షించాల్సిందే అంటున్నారు పవన్. ముడుపులు 3000 కోట్లు కావు 30,000 కోట్లు అంటోంది బీజేపీ. సో 3000 కోట్లే కాదు 30,000 కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ ఇదే. సో సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలో ఈ అంశాన్ని ఎలా వేశారు? ఇది వీళ్ళు సాక్షి పత్రికలో వేరే బ్యానర్ వార్త వేరే వేసుకున్నప్పటికీ ఇది కూడా వేశారు. ఎట్లా? మందు బాబు దందానే అంట. 2014-19లో టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మద్యం. ఆ 5 ఏళ్లలో 12.5 లక్షల కోట్ల దోపిడీ. ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు. ఒకసారి కనీసం అబద్ధాలు ఆడితే కూడా జనం నమ్మేట్టుగా ఉండాలిగా. కొంచెమన్నా అస్పృహ ఉండాల్సిన అవసరం ఉంది కదా సాక్షి పత్రిక కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ముఠా సభ్యులకి. సో ఇక్కడ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది బాబు. మీరు 2014 నుంచి 19 వరకు మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి ఊరు పేరు లేని బ్రాండ్లు ఎన్ని ఉన్నాయి? 2019 నుంచి 24 మధ్య ఊరు పేరు లేని బ్రాండ్లు ఎన్ని వచ్చినాయి? అసలుకి పేరున్న బ్రాండ్లు అసలు ఏమున్నాయి అనుకుంటే ఎన్ని వచ్చినాయి? ఊరు పేరు లేని బ్రాండ్లు బోల్డ్ వచ్చినాయి. కనీసం బ్రాండెడ్ మద్యం కోసం ఇతర రాష్ట్రాల్లో దొంగతనంగా తెచ్చుకునే పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లోంచి తెచ్చుకుంటుంటే మధ్యలో ఏపీ బార్డర్లో ఆపేసి తనిఖీలు చేసే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యం. అంటే మీరమ్మే నాసిరకమైన మద్యమే కొని ఆరోగ్యం పాడి చావాలి. ఇది గత ప్రభుత్వం చేసింది. సో పచ్చనేతల గుప్పెట్లోని డిస్టిలరీలంట మద్యం దందాపై వైఎస్ఆర్సీపీ ఉక్కుపాదం మోపిందంట. నాణ్యతా ప్రమాణాల కోసం అధునాతన ల్యాబులు ఏర్పాటు చేసిందంట. అరే నవ్విపోదురు నాకేటి సిగ్గు అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. అంటే మీరు నవ్వుకోండి, నాకు సిగ్గు శరం లేదు, ఇలానే రాస్తా, ఇలానే కూస్తా అని ఆ సాక్షి పత్రిక, సాక్షి టీవీ సిగ్గు ఎగ్గు లేకుండా కూస్తున్నాయి, రాస్తున్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యమే ఉంటుందండి. ప్రజలు అరే ఇంత అబద్ధం ఆడితే ప్రజలు చీకొడతారు, మొహం మీద ఉమ్మేస్తారన్న కనీస స్పృహ వీళ్ళకి లేదా? ఎందుకంటే వీళ్ళు రాసింది ఏంటి? ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చిందే బాబు అంటే 2014 నుంచి 19 వరకు ఎన్ని ఉన్నాయి, 19 నుంచి 24 వరకు ఎన్ని ఉన్నాయి జనానికి తెలుసు కదా. సో ఈ రకంగా దీన్ని వీళ్ళు వక్రీకరించి రాయడం మొదలుపెట్టారు. మనం చూసాం కదా, 1,00,000 కోట్ల రూపాయలు జగను అవినీతి సంపాదించారు అనగానే దాని కౌంటర్గా 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తినేశారు, అవినీతికి ఆయన పాల్పడ్డారు అని చెప్పేసి వాళ్ళకు పుస్తకం రిలీజ్ చేశారు. అంటే దొంగే దొంగ అన్నట్టు ఉంది అన్న సామెత వీళ్ళకి కరెక్ట్ సరిపోతుంది. మీరు అంటే మేము ఎందుకు జైలుకి వెళ్ళాలా, మేము మాత్రమే జైలుకి వెళ్ళాలా, మీరు జైలుకి వెళ్ళరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు. మేమే అవినీతి పరులం అంటారా, మీకు ఆ మరకొద్దా అని చెప్పి 6 లక్షల కోట్లు అన్నారు. మద్యం దందాతో మీరు నాశనం చేస్తారా నాయన అంటే, అమ్మో నన్ను 30,000 కోట్లు అన్నాడంటే 12.5 లక్షల కోట్లు తెలుగుదేశం అని చెప్తున్నారు. ఎంత సిగ్గు విడిచిన వ్యవహారం వీళ్ళదంటే అంత సిగ్గు విడిచిన వ్యవహారం. సో ఏదేమైనా దీని మీద డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారుని అభినందించాలి. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఈ అంశాన్ని లేవనెత్తిందే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన ఏం చెప్పారో ఇవాళ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కూడా అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు అంటే ఖచ్చితంగా ఆ అంశంలో చాలా నిజాయితీగానే ప్రస్తావిస్తారు, నిజాలు ఉంటేనే ప్రస్తావిస్తారు, వర్క్ చేసి దాని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే దాన్ని మాట్లాడతారు. సో అది ఇవాళ నిరూపితమైంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశంలో వీళ్ళని దోషులుగా చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన కేసులు పక్కన పెడితే గతంలో ఉన్న కేసులు ఇప్పుడు తాజాగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఆయన్ని ఖచ్చితంగా లోపలేయాల్సిన అవసరం ఉంది. సరే ఇంకో వార్తకి వెళ్దాం. బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం అంటూ ఈనాడులో చాలామంది దుష్ప్రచారం చేశారు. ఒక్క పిల్లాడికే 2 పిల్లలు ఉంటే ఒక్కళ్ళకే వస్తుంది అని. కాదు, ఎంతమంది వెళ్తే బడికి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పేరుతోటి డబ్బులు ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా
కొత్త నిబంధనలను తీసుకొచ్చిందంటే అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చింది. ఎవరు? పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం శాసనమండలిలో మంత్రి లోకేష్. పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అది కూడా 15,000 కాకుండా 13,000 ఇచ్చింది. ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు నిపుణులతో చర్చిస్తున్నాం. కుటుంబ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని, ఆధార్ కార్డు చిరునామాలో మార్పు ఉందని, ఇలా రకరకాల కొర్రీలతో గత ప్రభుత్వం చేసింది. సరళీకరణ చేస్తాం, అందరికీ అందేలా చేస్తాం అనేది ఆయన చెప్తా ఉన్నారు. సో ఇంకొక కీలకమైన అంశం, నిన్న మనకు అమరావతికి డబ్బులు 15,000 కోట్లు రావడం కావచ్చు, రకరకాల అంశాలు, 8 వెనుకబడిన జిల్లాలకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత విశాఖ ఉక్కుకు 650 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం కావచ్చు, పోలవరం బాధ్యత మాదే అని చెప్పడం కావచ్చు. సో అన్ని శుభవార్తలు నిన్న విన్నాం మనం మొన్న బడ్జెట్లో. ఈరోజు ఇంకొక కీలకమైన అంశం వెలుగు చూసింది. అదేంటంటే 2,000 కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి చేస్తారట. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 9,151 కోట్ల రూపాయలు కేటాయించడమైంది కేంద్రం. ఇది చాలా పెద్ద వార్త, శుభ పరిణామం. కృష్ణానది మీద భారీ వంతెన కడతారట. ఇంకొకటి ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి కడతారు. డిపిఆర్కు రైల్వే బోర్డు నీతి ఆయోగ్ ఆమోద ముద్ర. 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విజయవాడ స్టేషన్ని ఆధునీకరిస్తారు. లోక్సభలో రైల్వే మంత్రి అశ్విని కుమార్ వెల్లడి. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు మార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం 2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ను అభివృద్ధి చేయబోతోందని చెప్పారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు. సో ఇది ఒక శుభ పరిణామం. అమరావతి అనేది మనం అభివృద్ధి చేయాలి అంటే కేవలం అమరావతి క్యాపిటల్ అభివృద్ధి చేసి సరిపోదు, రవాణా సదుపాయం ఉండాలి. ఇప్పుడు అమరావతికి రవాణా సదుపాయం, ముఖ్యంగా మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్లకు మధ్యలో నల్లమల ఫారెస్ట్ ఉండడంతో చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అందుకే అనంతపురం టు అమరావతి హైవే ఒకటి ప్రతిపాదన రోడ్డు మార్గం ఉంది. అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. గత ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ముందుకు తీసుకెళ్ళింది. అయితే గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ దానికి కూడా మంచి రోజులు వచ్చాయి. అలాగే రైల్వే లైన్ కూడా వేస్తుండటంలో ఈ అమరావతికి ట్రాఫిక్ అంటే రవాణా వ్యవస్థను అమరావతికి అనుసంధానం చేయడం అనేది శుభ పరిణామం. అలాగే ఇంకొక వార్త చూడాలి మనం. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో అన్నదాతలతో కలిసి ముంపు పొలాల్లో దిగి నిరసన తెలుపుతున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు లోతు నీళ్లలో ఈమె దిగి అక్కడున్న పరిస్థితిని ఆమె అబ్జర్వ్ చేశారు. ఆమె ఏమంటారంటే, జగన్ పాపం రైతులకు శాపం అని నేను చాలా అనుకున్నా. ఒక ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఏంటి? వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ముంపుకు గురవుతున్నాయి, ప్రతి చోటకి వెళ్ళి దాన్ని చూపించాలిగా, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలిగా, వాళ్ళకు అందాల్సిన సాయం గురించి, వాళ్ళ కష్ట నష్టాల గురించి ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వానికి తెలియచేయాల్సిన బాధ్యత ఉంది కదా. అవి వదిలేసి ముఖం చాటేసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద డ్రామా ధర్నా చేస్తున్నారు అనేది నిన్న కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు నాకు ఇవాళ అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాపాలంట. వాళ్ళ చెల్లెలు షర్మిల చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పాపాల వల్ల ఇవాళ వరద వస్తే ముంపుకు గురయ్యారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం మీద విమర్శ సహజంగా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులైంది కదా. ఈ ముంపు వస్తే ఈ ప్రభుత్వం మీదే నింద వేస్తారు కదా. కానీ చాలా చక్కగా ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లోపం అని చెప్పింది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజులే కదా. ఇప్పుడు గబుక్కన వరద వస్తే గత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు చేయకపోవడమే ఇవాళ ఈ రకంగా వరదకు కారణమైంది కదా. ఆమె ఏం చెప్పిందో కూడా విందాం. ప్రాజెక్టులను గాలికి వదిలేశారు, ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టుకి వెళ్తారా? వైఎస్ షర్మిల విమర్శ. వైకాపా నిర్లక్ష్యం వల్లనే లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని, జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టును పూర్తిగా గాలికి
పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జగన్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. మునిగిపోయిన పంట పొలాల్లోకి దిగి వరి నాట్లు పట్టుకొని ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. నిపుణుల సూచనల మేరకు ఎర్ర కాలువకు మరమ్మతులు చేపట్టి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. వర్షాకాలం మొన్నటి వరకు ఇక తెలుగుదేశం ప్రభుత్వం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉంది కదా వేసవంతా కూడా. మరి ఆ ప్రభుత్వం చేయాలి కదా. ఆ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఇప్పుడు వర్షాలు వస్తే ముంపుకు గురైంది. నిజంగా చాలా షర్మిల గారు ఏమంటారు స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు. ఎందుకంటే నిన్న గుడ్డిగా ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు ఇవ్వాలిగా అమరావతికి, 15,000 కోట్లు ఎందుకు ఇచ్చారు అని ఏమంటే అసలు 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇస్తారు అని వాళ్ళ అధినాయకుడు రాహుల్ అన్నారు. ఇద్దరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో నేను నిన్న కూడా చెప్పా, కొంచెం మాట్లాడితే హుందాగా మాట్లాడాలి అని. ఇవాళ హుందాగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నింద వేయటానికి లేదు. మొన్ననే వచ్చారు, సర్దుకుంటున్నారు అంతా. వరద వచ్చింది. వరద వస్తే గతంలో ఆ కాలువ పూడికలు నీట్గా తీసుంటే ప్రవాహం వెళ్ళేది కదా. అలా కాకపోవడం వల్ల ఇవాళ ముంపుకు గురైంది, ఫ్లో కరెక్ట్గా లేకపోవడం వల్ల. ఇది చాలా చక్కగా మాట్లాడారు. ఇది ఒక కీలకమైన అంశం. అయితే చూడండి, కనీసం అంటే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఇవన్నీ ఆయన తప్పులే కదా, బహుశా మళ్ళీ నేను ఇవన్నీ చెప్పాలంటే నా ముఖం మీద ఉమ్మేస్తారన్న ఉద్దేశంతో బహుశా ఆయన ఢిల్లీకి పారిపోయినట్టున్నాడు. సో ఆమె అంటే కనీసం కష్టపడుతున్నారు. నడుములోతు నీళ్ళలో దిగారు. ఒక మహిళ పడ్డారు, అక్కడ దాకా వెళ్ళారు, పరామర్శించారు, సమస్యను ఎత్తి చూపారు. దీనికి ఆమెను అభినందించాలా. మంచి చేస్తే మనం కూడా అభినందించాలా, చెడు చేస్తే చెడు మాట్లాడితే మనం కూడా ఖండించాలా. ఇది. ఇకపోతే ఇంకా 2-3 అంశాలు చకచక మాట్లాడేసుకుందాం. బడ్జెట్లో మాకు అన్యాయం ఎవరు ఇండియా కూటమి అంటోంది. ఆ ఇండియా కూటమితో జగన్మోహన్ రెడ్డి అంటగాగుతున్నాడు. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఒక్కసారి అవకాశం అధికారులకు చంద్రబాబు హెచ్చరిక. ఈసారి సక్రమంగా పనిచేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా ఆడుకుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని మొత్తం మీటింగ్ పెట్టాడు ఐఏఎస్ ఆఫీసర్లతో. ఆయన ఒకసారి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఒక్కసారి పెట్టాడు మీటింగు. ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. వెంటనే ఈ వేదిక కూల్చేయండి అన్నాడు. తను కూర్చున్న దాన్ని తనే కూల్చేయమంటే వెంటనే తన ప్రభుత్వం కూలిపోయింది 5 ఏళ్ల తర్వాత. బహుశా ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఎన్నికలు పెట్టున్నా కూలిపోయేదేమో. సో 5 ఏళ్ళు ఆ కూలిపోయి ఉంటే ఆ తర్వాత కనీసం ఆయనకు 50-60 సీట్లు వచ్చేవి. 5 ఏళ్ళు ఆగారు కాబట్టి ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ 11కి పడేసింది అతన్ని. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు, ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన తెలియజేశారు జగన్. అదొక కీలకంగా ఈనాడులో ప్రస్తావించారు. పార్టీలు క్రిమినల్స్ను కాపాడుకునేందుకు ఢిల్లీలో శవరాజకీయాలు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారైనా ధర్నా చేశారా అంటూ తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఇది ఈనాడు. జ్యోతి చూద్దాం. జ్యోతిలో ఏం రాశారు? ఇదే నేను ఇంతకుముందు మాట్లాడుకున్నాను. వ్యవస్థలను కుప్పకూల్చారు అంటూ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సమావేశాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనీసం నెలలో ఒక్కటన్నా జరుగుతుంది. ఐఏఎస్లకు సంబంధించి ఇట్లాంటివి అట్లీస్ట్. అంటే ఇది హెచ్ఓడిలో అందరూ కూర్చున్నారు, ప్రత్యేక కార్యదర్శులు అందరూ కూర్చున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ 3 నెలలకు ఒకసారి ఆయన చేస్తూ ఉంటారు. మధ్యలో ఇలాంటి చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ప్రతి నెలలో ఏదో ఒకటి ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి రివ్యూ జరుగుతూ ఉంటుంది. విపక్ష రాష్ట్రాలపై వివక్ష అంటూ ఇందులో వీళ్ళు కూడా కలవాల్సింది. బహుశా వీళ్ళు ఢిల్లీలో ధర్నాలో ఉన్నారు కాబట్టి కలవలేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి ఉంటే పోయేది. మా రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇచ్చారు, ఇతర రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటే చాలా బాగుండేది. ఆయన అసలు స్వరూపం తెలిసేది. కేంద్ర బడ్జెట్పై ఇండియా ఆగ్రహం అంట. పార్లమెంట్ నుంచి వాకౌట్. ప్రాంగణంలో ఎంపీల నిరసన. మాతాజీ మాటలో నేర్పరి. బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి. ఆ 2 రాష్ట్రాలకే విందు ఖర్గే అంటున్నాడు. అవును, ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి. రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా? వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి. నిర్మలా సీతారామన్. అంటే రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా అంటే అన్ని రాష్ట్రాలకు వస్తాయి కదా. అమరావతి అంటే ప్రత్యేక పరిస్థితుల్లో అమరావతికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పింది కదా ఆమె. సో కేంద్ర బడ్జెట్లో ప్రతి రాష్ట్రానికి నిధులు ఉంటాయి.
ఎంతో కొంత ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. డెఫినెట్గా ఉపాధి హామీ పథకం ఉంది, కేంద్రమే నిర్వహిస్తుంది, అది ప్రతి రాష్ట్రానికి అమలు చేస్తూ ఉన్నారు కదా. సో ప్రత్యేక పరిస్థితులు కొన్ని రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయి అంటూ నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతికి చుక్ చుక్ అంటూ ఇంతకుముందు నేను చెప్పాను 9,000 కోట్లు ఏపీకి రైల్వే నుంచి కేటాయిస్తున్నారు అదొకటి. తర్వాత నామినేటెడ్ పోస్టులపై కీలకమైన వార్త అండి ఇది. అంటే కూటమి 10 ఏళ్ల పాటు కొనసాగాలి, ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మరి ఎలా కొనసాగుతుంది? మీరు కూటమిలో ఉన్న పార్టీలను పెద్దన్న పాత్ర పోషించి తెలుగుదేశం గౌరవిస్తే 10 ఏళ్ల పాటు కొనసాగుతుంది, లేకపోతే లేదు కదా. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ దిశలో అడుగులేసింది. తెలుగుదేశం పార్టీకి అభినందనలు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా 30% పదవులు ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది. అంటే 100 పదవులుంటే 30 పదవులు జనసేన పార్టీకి, 60% పదవులు తెలుగుదేశానికి, 10% పదవులు బీజేపీకి. మంచిగా ఉంది ఫార్ములా, వెరీ నైస్. అయితే ఇక్కడ కూడా సపోజ్ 21 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలిచింది. ఆ జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, లేకపోతే నియోజకవర్గాల స్థాయిలో కూడా ఉంటాయి. సో నియోజకవర్గ స్థాయిలో ఉండే పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జనసేన పార్టీకి 60%, తెలుగుదేశం పార్టీకి 30%, 10% బీజేపీకి ఇస్తాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల 60% తెలుగుదేశానికి, 30% జనసేనకి, 10% బీజేపీకి ఇస్తామనేది ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో 50% వాళ్ళకు అవుతుంది, మిగతా 50% వీళ్ళిద్దరు పంచుకుంటారు. ఇది ఫార్ములా. బాగుంది, ఫార్ములా బాగుంది, కానీ అమల్లోకి కరెక్ట్గా రావాలి. చాలా కీలకమైన అంశం. నిజంగా ఇది పర్ఫెక్ట్గా అమల్లోకి వస్తే డెఫినెట్గా కూటమి మరింత బలంగా ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం 2029లో కూడా వస్తుంది. ఢిల్లీ వీధుల్లో జగన్ ధర్నా అంటూ ఒక వార్త. సో పెద్దిరెడ్డి ఖాతాలో అసైన్డ్ అనే ఒక వార్త ప్రధానంగా వస్తుంది. అంటే పెద్దిరెడ్డి దోపిడీకి సంబంధించిన వార్త ఇది. అలాగే ముమ్మరంగా మదనపల్లికి సంబంధించిన ఘటనలో ముమ్మరంగా విచారణ చేస్తున్నారట. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. నేపాల్లో ఒక దుర్ఘటన జరిగింది. పైలట్ మినహా మిగిలిన 18 మంది చనిపోయారట. కుప్పకూలిపోయింది అక్కడ విమానం. మృతులంతా శౌర్య ఎయిర్లైన్స్ సిబ్బంది. అయ్యో, చాలా బాధాకరం. మెయింటెనెన్స్ చెకప్ కోసం ప్రయాణం చేస్తూ, అంటే ప్రయాణికులు ఉంటారుగా, సిబ్బందే ఉంటారు. ఆ మెయింటెనెన్స్ చెకప్ కోసం ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో పైలట్ తప్ప మిగతా 18 మంది మరణించడం ఒక దారుణమైన విషయం. జాబిలిపై నీటి నీడలు, చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు, ఇదొక డెవలప్మెంట్. కీలకంగా ఒక వార్త చెప్పుకోవచ్చు మనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అదొక కీలకమైన వార్త. ఎందుకంటే ఇది హామీ ఇచ్చారు, ఆ హామీ మేరకు. ఇక్కడ విచిత్రం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్పై కమలా హ్యారిస్ పై చేయంట. ఇది చాలా కీలకమైన అంశం. ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు. సో బైడెన్ తప్పుకున్నాడు. బైడెన్ రెండోసారి పోటీ చేయాలనుకున్నాడు. అయితే బైడెన్కి మతి స్థిమితం ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఆయన చాలా మమ్గా కనబడతా ఉన్నారు. సో అంత షార్ప్గా లేరు. అందువల్ల ఆయన కాకుండా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారిస్కి అవకాశం ఇచ్చారు. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్కు అవకాశం వచ్చింది. అయితే అనూహ్యంగా ఆమె గెలవదు. ట్రంప్ వర్సెస్ బైడెన్ అన్నప్పుడు ట్రంపే గెలిచే అవకాశం ఉండింది. అయితే ట్రంప్ ఎప్పుడైతే ఆయన మీద కాల్పులు జరిగాయో వెంటనే ఇక ట్రంప్ గెలుపు ఖాయం, ఎవరు ఆపలేరు, విపరీతమైన సానుభూతి వచ్చింది అని చెప్పారు. సానుభూతి అంత రావడం అంటే మన ఆంధ్రప్రదేశ్లో సానుభూతి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సానుభూతి కోసమే కదా అర్రులు చాస్తూ ఉంటారు. సో సానుభూతే మన జగన్ గారి అస్త్రం. దీన్ని కంపేర్ చేసుకుంటూ కూడా స్టోరీలు వచ్చాయి. ఓహో, అమెరికాలో కూడా సానుభూతి అస్త్రం బాగా పనిచేస్తుంది. అంటే మనోడు జగను అమెరికాలో పోటీ చేసినా కానీ ఇలాంటి మంచి కిటుకులతోటి అధికారంలోకి రావచ్చు అని కూడా సటైరికల్గా అనుకున్నారు. కానీ ఇవాళ అనూహ్యంగా కమలా హ్యారిస్ ముందంజలో ఉందంట. అంటే అమెరికా ప్రజలు కొంత తెలివిగా ఉన్నారైతే. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అక్కడ ఛాన్స్ లేదు.
సో మొత్తం మీద కమలా హ్యారిస్ ముందంజలో ఉందని వార్త. సాక్షి చూద్దాం. చూడండి, మనోడు పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడ ప్రదర్శించాడు. రషీద్ హత్య ఉదంతాన్ని పెద్ద స్క్రీన్ పెట్టి ధర్నా చేసి ఢిల్లీలో దాన్ని ప్రదర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యాడని చెప్తాను నేనైతే. పత్రికలన్నీ కూడా జనం లేక వెలవెలబోయాయి, జగన్ ఎవడు దేకలేదు అని చెప్తున్నారు, కానీ సక్సెస్ అయ్యాడు ఒక మేరకు అని చెప్తున్నా. ఎందుకు సక్సెస్ అయ్యాడంటే, ఇండియా కూటమిలో ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి తన ధర్నాలో కూర్చోబెట్టుకుని మాట్లాడించాడు. ఎవరెవరు మాట్లాడారు? నరమేధంపై కన్నెర్ర అని రాసి, ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం, చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ, అరాచకాన్ని అడ్డుకుందాం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి, జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, 30కి పైగా హత్యలు, 1000కి పైగా దాడులు, 100ల్లో హత్యాయత్నాలు, ఊరూరా విధ్వంసాలు, ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి, దమనకాండకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వీక్షించండి, ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగవచ్చా అనేది ఆయన. అంటే ఢిల్లీ వెళ్ళి తన గళాన్ని విప్పాడు, అక్కడ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే ఒక తప్పు చేస్తున్నాడు. ఆ తప్పు ఏంటో చెప్తా. దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు, అలాగే మాస్క్ అడిగినందుకు ఒక దళిత డాక్టర్ని రెక్కలు విరిచి నడి రోడ్డు మీద చంపినందుకు, లేకపోతే అమరావతి అని ఒక రాజధానే లేకుండా రాష్ట్రం సంకనాకిపోయినప్పుడు, దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, మద్యం సొంత బ్రాండ్లు తెచ్చి అరాచకంగా మద్యం తాగించినప్పుడు, ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఒక్క పార్టీ కూడా జాతీయ స్థాయిలో స్పందించలేదు. మాకెందుకు అనుకున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డ్రామా వేస్తే అందరూ వెళ్ళి స్పందిస్తున్నారు. వీళ్ళల్లో ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు. ఎవరు? ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, వీడొకడు. ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదంటున్నాడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఏపీలో పరిస్థితి దిగ్భ్రాంతికరం అంటున్నాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్. ఇది ప్రభుత్వ ఉగ్రవాదం అంటోంది IUML ఎంపీ వాహబ్ అంట. కేంద్రం జోక్యం చేసుకోవాలంటున్నాడు AIADMK ఎంపీ తంబిదురై. శాంతి భద్రతలను కాపాడాలంటున్నారు VCK అధినేత తిరుమావలవన్. వారికి దేశద్రోహులకు తేడా ఏముంది? ఆప్ ఎమ్మెల్యే రాజేంద్ర పాల్ గౌతమ్. ఎస్, మీ ఇద్దరు ఒక్కటే. రాజేంద్ర పాల్, మీరు మద్య కుంభకోణం పాల్పడ్డారు, జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సో మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఆయన అరెస్ట్ చేయాలి, అదొక్కటే మిగిలింది, డెఫినెట్గా చేస్తారు. సో వీళ్ళందరూ ఇండియా కూటమిలో నాయకులందరూ కూడా వెళ్ళి తగుదునమ్మా అంటూ ఏదో వెళ్ళి ఆ ధర్నాలో కూర్చున్నారు. వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని వాళ్ళతో లాబియింగ్ చేసి ఒక 2-3 రోజులుగా అదే పని మీద ఉన్నాడు విజయసాయిరెడ్డి. అందరినీ కలిసి వాళ్ళని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఒక్కసారి రండి అన్న, ప్లీజ్ అన్న, 5 నిమిషాలు వచ్చి కనపడండి అన్న అని బతిమాలి తీసుకొచ్చారట. బతిమాలారో, భంగపోయారో, మరి ఏమో, కాళ్ళు పట్టుకున్నారో, మరి జుట్టు పట్టుకున్నారో, ఏం చేసుకున్నారో, ఒక 10 మంది నాయకులను అయితే తీసుకొచ్చారు, మాట్లాడించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం మీద. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. బీజేపీ లేకపోతే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. అంటే బీజేపీ వ్యతిరేక శక్తులు ఇవన్నీ. బీజేపీ ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చారు. పైగా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మంచి వరాలు అందించింది కాబట్టి దుగ్ధ కడుపు మంటతో కూడా వీళ్ళందరూ వచ్చి ఉండొచ్చు. మా అందరికి న్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి ఇట్లా న్యాయం జరిగింది, వీళ్ళని ఎలాగైనా బ్లేమ్ చేయాలి, బదనాం చేయాలి అంటూ ఈ ముఠాతోటి ఆ ముఠా కూడా, ఆ బందిపోట్లు కూడా కలిశారు. వాస్తవాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పులో కాలేసినట్టు కనపడుతుంది నాకు. ఇప్పటి వరకు బీజేపీతో సఖ్యంగా ఉన్నాడు. బీజేపీతో సఖ్యంగా ఉండటం వల్ల ఆయన కేసులు కాస్త స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు, నేరుగా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇండియా కూటమిలో చేరాలని వాళ్ళకి ఆఫర్, చేరుతానని ఈయన కూడా చెప్పారట. ఇండియా కూటమిలో నేను చేరతానని చెప్తేనే వాళ్ళందరూ వచ్చారు.
సో ఇండియా కూటమిలో ఒకళ్ళు ఈయన చేరితే ఈయనకి ఇక వేరే లెవెల్లో ఉంటుంది ట్రీట్మెంట్. అసలే రాష్ట్ర ప్రభుత్వం మద్యం కుంభకోణం మీద, లేకపోతే రకరకాల కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణం మీద, ఈ మైన్స్ కుంభకోణం మీద, రకరకాల కుంభకోణాల మీద కేసులు పెడుతుంది. చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తుంది. ఇవి గాక మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా కేంద్రం కూడా ఇట్లాంటి ఏషాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఉసుకో ఉంటుంది. సిబిఐ ఆల్రెడీ స్లో డౌన్ చేసిన కేసులన్నీ కూడా మళ్ళీ వెంటనే లైవ్లోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల వరకు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడట్ల. ఇలాంటి వ్యవహార శైలితో ఉంటే ప్రజల కోసం నువ్వు పోరాడు, ప్రజల కోసం ఉండు, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది. షర్మిలను చూసి సిగ్గు తెచ్చుకో. షర్మిల ఆమెకి ఏమీ లేకపోయినా ఈ రాష్ట్రంలో అసలు బలమే లేదు, 5% బలం కూడా లేదు. అలాంటిది ఆమె జనాల్లోకి వెళ్తుంది. నువ్వు జనాల్లోకి వెళ్ళు, జనాల్లోకి వెళ్ళి జనం సమస్యలు చెప్పు. అంతే తప్ప ఈ ఫేక్ ధర్నాల ద్వారా వాడిని వీడిని కలుపుకోవడం ద్వారా నీకు అసలు నష్టమే తప్ప లాభం లేదు. ఏదేమైనా ఇవి ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఇంకా అంతకుమించి ఏం లేవు ఇందులో. ఇంతే. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో వచ్చిన వార్తలు. మళ్ళీ రేపటి న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.